మీకు ఈ సంగతి తెలుసా? అగ్ని పరీక్ష డేట్ అయితే ఫిక్స్ అయిపోయిందని చెప్పా కదా. ఇప్పుడైతే అగ్ని పరీక్ష నోటిఫికేషన్ అయితే రాబోతుంది. మరి అందరూ రెడీగా ఉన్నారా లేదా? అగ్ని పరీక్ష సీజన్ 2కి ఎంతమంది అప్లై చేయాలనుకుంటున్నారు? ముందు మీరు వీడియోని లైకులు కొట్టుర్రి, సబ్స్క్రైబ్ చేయుర్రి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయుర్రి. అట్లనే లైక్ చేసిన తర్వాత హైప్ అని పాయింట్స్ వస్తాయి, గవ్వి కూడా ఇయ్యుర్రి. మీ అమూల్యమైన కామెంట్ కూడా రాయరి. మీరు లైక్ చేస్తేనే కదా నాకు ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది, ఇంకా మన ఛానల్ని బిగ్ ఫ్యామిలీగా చేయాలనిపిస్తుంది. మీరేమో లైకులు కొట్టరు, సబ్స్క్రైబర్స్ రావడం లేదు. నాకు మోటివేషన్ ఎలా వస్తుంది చెప్పుర్రి. అయినా కానీ వెనకడుగు వేయకుండా ముందుకే అడుగేసుకుంటూ నాకు లైక్లు వచ్చినా సబ్స్క్రైబ్స్ వచ్చినా రాకపోయినా ఏమైనా సరే వీడియోస్ అయితే పెట్టుకుంటూ పోతా ఉన్నా. అయితే ఈసారి గట్టిగా మనం 100K సబ్స్క్రైబర్స్ రావాలి, యూట్యూబ్ నుంచి శాలరీ కూడా ఎత్తాలి. ఇది మన టార్గెట్. మరి ఎంతమంది నాకు సపోర్ట్ చేస్తారు? సపోర్ట్ చేసిన వాళ్ళందరూ ముందు లైక్లు వేసుకోరు కదా. మీ ఇంటి ఆడపిల్లగా నన్ను కూడా కొంచెం ముందు తీసుకెళ్ళొచ్చు కదా. మీ ఇంట్లో ఆడపిల్లలకైతే సపోర్ట్ చేయరా చెప్పుర్రి. నన్ను కూడా మీ ఇంటి ఆడపిల్లకి సపోర్ట్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్, ప్లీజ్. ఓకే, అయితే ఇంతకన్నా బతిమలాడుతున్నా, అయ్యో పిచ్చిది. సర్లే, ఒక లైక్ వేసుకుందాం. అనంటేలు ఉండరా చెప్పుర్రి. ఖచ్చితంగా లైక్ అయితే వేస్తారులేండి, నాకు నమ్మకం ఉంది. అయితే అయ్యో స్టిక్కర్ ఏంది చూడండి, స్టిక్కరు పోతుంది. ఒక నిమిషం, సారీ ఫ్రెండ్స్, ఏమనుకోకండి. అయితే అగ్ని పరీక్ష సీజన్ 2కి అయితే నోటిఫికేషన్ అయితే విడుదల అవుతున్నాయి అనమాట. నాకైతే చాలా మంది కామెంట్లు పెడుతున్నారు, అక్క అగ్ని పరీక్షకి ఎట్లా అప్లై చేయాలి, అక్క అగ్ని పరీక్ష నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, అక్క అగ్ని పరీక్ష నోటిఫికేషన్లో ఎలా అప్లై చేయాలని చెప్పేసి బొచ్చడు మంది కామెంట్లు అయితే వచ్చినాయి. అబ్బా మీరు నమ్మరు, పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో అయితే బోలెడని కామెంట్లు అయితే వచ్చినాయి. ఇక అన్నిటికీ నేను రిప్లై ఇవ్వలేకపోయినా కాబట్టి ఇక మీకైతే ఇట్లా వీడియో చేసి పెడతా అని చెప్పిన అనమాట. ఇక అందుకే వీడియో అయితే చేస్తున్నాం. ఇక ఇది కాదని చెప్పేసి ఫేస్బుక్లో కూడా కామెంట్లు చేసారు, జర్రా అగ్ని పరీక్షకి ఎట్లా నేను అప్లై చేయాలి, దయచేసి నాకు చెప్పండి మేడం, నేను బిగ్ బాస్కి పోదాం అనుకుంటున్నా అని చెప్పేసి. ఇక కామెంట్లు మీకు చూపించవచ్చు, కానీ ఎందుకు ఇప్పుడే బుడ్డి ఛానల్ కదా, ఎగ్గల గురించి ఎందుకు కామెంట్లు చూపించాలి చెప్పురి, అందుకే వద్దులే అని చెప్పేసి ఇక చెప్తున్నాను అనమాట. అయితే ఎట్లా అప్లై చేయాలంటే కనుక దాంట్లో మన ఒరిజినల్ నేము, ఒరిజినల్ ఐడి కార్డు, మనకు సంబంధించిన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ అన్నీ అప్లై చేయాలి, స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా. అండ్ ఇంకొకటి, మనం మీకు ఆల్రెడీ నిన్న వీడియోలు అప్లోడ్ చేసినా, కావాలంటే చూడరి, గన్లు అయితే చెప్పిన 2 నుంచి 3 నిమిషాల వరకు ఖచ్చితంగా మన గురించి మనం స్పష్టంగా మాట్లాడాలి, కాన్ఫిడెంట్గా. సో ఖచ్చితంగా గిట్లా మాట్లాడితేనే అవతల వాళ్ళు మిమ్మల్ని గుర్తించి అగ్ని పరీక్షకి తీసుకోవాలా లేదా అని డిసైడ్ చేస్తారు. మీ కాన్ఫిడెన్స్ అనేది మీ కళ్ళ నుంచి పక్కకి వెళ్ళకూడదు. ఖచ్చితంగా ఈ కళ్ళు కెమెరానే చూడాలి, ఈ కళ్ళు మాట్లాడింది కెమెరా చూడాలి, కెమెరా వినాలి. అంటే మనం మాట్లాడుతున్న చెవులు వింటాయి కదా, అట్లా కాదు, మనం మాట్లాడుతుంది కళ్ళతో అయి ఉండాలి, కళ్ళని కెమెరా అబ్జర్వ్ చేయాలి. చూసిరా, వెంటనే స్టిక్కర్కి గోందు లేదు, అన్నీ నకిలీ వస్తువులు అమ్ముతున్నారు మార్కెట్లో. ఇప్పుడు ఈ స్టిక్కర్ కోసం నేను లేవాలా పెట్టుకున్నా, గోందు లేదు. అయితే కెమెరా చూడాలన్నమాట, కెమెరా మంచిగా మనం అబ్జర్వ్ చేయాలి, మనం మాట్లాడింది కెమెరా వినాలి, అంటే మనం పర్ఫెక్ట్గా మాట్లాడాలి. ఇక ఎట్లా అప్లై చేయాలంటే గిట్లా అప్లై చేయాలి. మరి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అక్క, ఇదంతా బాగానే చెప్పినో అంటున్నావు. నోటిఫికేషన్ ఇప్పుడు ఈ వారమో వచ్చే వారమో 2-3 వారమో, ఈ 2-3 వారాలు అయితే ఖచ్చితంగా వస్తుంది. మీరు జర వెయిట్ చెయ్యూరి. గీలోపు మీరు బాగా సర్దుకునేవి ఉంటాయి కదా, ఇంట్లో బయట, ఇక చుట్టాలకు పక్కలకు ఇంటికి అందరికీ అగ్ని పరీక్షకు పోతున్నా జర వెనక పట్ల నాకు ఏమైనా ఉంటే సర్దుండ్రి, అదే పైసల పరంగాను. ఇక లేని వాళ్ళం అయితే ఖచ్చితంగా అక్కడ పోయి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు అయితే జర అప్పు చేసే పోతారు. ఇక ఉన్నోళ్ళేమో ఏం కాదులే అని చెప్పేసి పైసలు పెట్టుకొని పోతారు. ఇక జాబులు చేసే వాళ్ళేమో రిజైన్ చేసి మరి పోతారు. ఈ తప్పులు చేయొద్దని నిన్ననే చెప్పిన, ఇక చేయొద్దని చెప్తున్నా కానీ చేసేటోళ్ళు కూడా మస్తు మంది ఉంటారులేండి. ఎందుకంటే నాకు కామెంట్లు వచ్చినాయి, నువ్వేమో అప్పులు చేయొద్దు, ఉద్యోగం రిజైన్ చేయొద్దు అంటూ. మరి అగ్ని పరీక్షకు పోవాలి, సెటిల్ అవ్వాలి, బిగ్ బాస్ పోవాలి, సెటిల్ అవ్వాలి, ఫేమస్ కావాలి. మనం సెటిల్ అవ్వడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ బిగ్ బాస్ అండ్ అగ్ని పరీక్ష అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. అవును నిజమే, కాదనడం లేదు, కానీ అప్పు వేసి పోవడం ఎందుకు అని నా ఒక ఆలోచన. ఇంకొకటి, సోషల్ మీడియాలో మంచిగా నెట్వర్క్ ఉండాలి, మనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి సోషల్ మీడియాలో. నీకుందా, నీ ముఖం చూసుకో ఒకసారి అద్దంలో అంటారేమో నన్ను. ఎంతో అంత ఉందిలేండి. ఇన్స్టాగ్రామ్లో 57
57,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఫేస్బుక్లోనేమో 26,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇక యూట్యూబ్లోనేమో 16,000 మంది ఉన్నారు. ఇది చాలదా ఏదో చెప్పుకోనికి? ఒకప్పుడు 100 మంది ఉన్నారు, 50 మంది ఉన్నారు అని చెప్పుకున్నా సిగ్గు పడకుండా. ఇప్పుడు కూడా గట్లనే చెప్పుకుంటున్నా. నేను ఎప్పుడైనా సరే కానీ సక్సెస్ అవుతలేనని ఫీల్ గాను. నేను పడుతున్న కష్టానికి ఖచ్చితంగా సక్సెస్ వస్తుందన్న నమ్మకంతో ముందుకు పోతూ ఉంటాను అనమాట. ఇప్పుడు గిన్ని సంవత్సరం అంటే 4 ఏళ్ళ నుంచి చేస్తున్నాను నేను. సక్సెస్ వచ్చిందా? నాకు రాలేదు. ఇన్స్టాగ్రామ్ ఏదో అంతో ఇంతో కొంచెం డెవలప్ అయింది, కానీ యూట్యూబ్ కాలేదు. యూట్యూబ్ కదా నేను ఖచ్చితంగా సక్సెస్ చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నా. మరి యూట్యూబ్లో కావాలంటే మీరు సపోర్ట్ చేయాలి కదా, మీరు కదా నా వీడియో చూడాలి, మీరు కదా మీ ఒపీనియన్ కామెంట్లో రాయాలి. ఏమో మీరేం రాయట్లేదు. అయితే నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఈ 2-3 వారాల్లో అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. ఈ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా అప్లై చేయండి, మిస్టేక్స్ అస్సలు చేయకండి. ఇక ప్రోమో కూడా వస్తుంది. మళ్ళీ ముఖ్యమైన విషయం మీకు చెప్పాలన్నా, మన తెలుగు బిగ్ బాస్ అగ్ని పరీక్ష అండ్ సీజన్ 9 అండ్ అగ్ని పరీక్ష సీజన్ 1 ఎంత బాగా హిట్ అయిందో తెలుసా? తమిళంలో, కన్నడలో మంచిగా రెడీ చేసారు. అక్కడ కూడా కామనర్స్ని తీసుకోనికి ఇప్పుడైతే ఇక అగ్ని పరీక్ష ప్రోమో అయితే రిలీజ్ చేసారు అనమాట. నిజంగా నాకు మస్తు హ్యాపీ అనిపించింది. మన తెలుగులో ఇంత బాగా హిట్ అయింది కాబట్టి కదా కామనర్స్ది, ఇక అక్కడ కూడా కామనర్స్ని తీసుకొని అవకాశం అయితే వచ్చింది అని చెప్పేసి నాకైతే ఫుల్ హ్యాపీ. నిజంగా ఒకప్పుడు ప్రతి ఒక్కరికి సినిమాలలోనూ సీరియల్స్లోనూ ఏదైతే ఏముంది టెలివిజన్లో కనిపించాలి, ఆ థియేటర్లో కనబడాలని ఒక పెద్ద బిగ్ ఆశ అయితే ఉంటుండే. కానీ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్లు ఇవన్నీ రీల్స్ వచ్చినప్పటి నుంచి చాలా మందికి నిజంగా వాళ్ళ టాలెంట్ను మంచిగా చూపిస్తున్నారు. వెంటనే సెలెక్ట్ అయిపోతున్నారు. వాళ్ళ లక్ కుదిరి చాలామంది ఇక వాళ్ళను వైరల్ చేయడం వల్ల వాళ్ళ లైఫ్ అయితే సెటిల్ అయిపోతుంది. ఒకప్పుడు అయితే ఆడిషన్స్ అని, ఫొటోస్ అని మస్తు రచ్చరంబోలు ఉంటుందంట. కానీ ఇప్పుడైతే చాలా ఈజీ అయిపోయింది. కానీ ఇప్పటికీ కొన్ని రాజకీయాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇక అటువంటి రాజకీయాలు ఎన్ని జరిగినా కానీ మన వెనకాల దేవుడు సపోర్ట్ ఉందనుకోండి, మన ముందు ఎన్ని రాజకీయాలు జరిగినా అన్నిట్లా ఉఫ్ అని ఎగిరిపోతూ ఉంటాయి అనమాట. అటువంటి వాటికి భయపడకుండా మీరు అగ్ని పరీక్షకు పోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో కామనర్స్ వాళ్ళకి నేను చెప్తుంది ఏంటి అంటే, గేమ్స్ మంచిగా ఆడండి, మంచిగా ఫోకస్ చేయండి. ఇప్పుడు శ్రీజ ఉందా? శ్రీజ అగ్ని పరీక్ష సీజన్ 1లో గేమ్స్ ఎంత బాగా ఆడింది. అండ్ బిగ్ బాస్లో కూడా సూపర్గా ఆడింది. కానీ అరిచింది. రేకు డబ్బాలాగా గొంతు ఉండడం వల్ల, బగ్గా అరవడం వల్ల అది ఎవరికి చాలా మందికి కొంతమందికి ఓవర్ యాక్టింగ్ చేస్తుంది, నచ్చలేదు అని చెప్పి చాలామంది అన్నారు. కానీ నాకైతే ఆ పిల్ల గేమ్ పరంగా మంచిగా ఆడింది. నాకు ఎందుకో అందరిలాగా అవును రేకు డబ్బాలాగా బాగా ఒలిరింది కదా ఎందుకు అని అనలేకపోతున్నా. ఎందుకంటే నేను కూడా గట్టిగా మాట్లాడతా కదా. అయితే గేమ్ పరంగా మాత్రం నాకు శ్రీజ నిజంగా వెరీ వెరీ టాలెంట్ అనిపించింది. మీరు చూసిరా అగ్ని పరీక్ష సీజన్ 1లా రౌండ్ తాడుతోటి బాయ్స్ అండ్ గర్ల్స్ అందరికి తాడును పట్టుకొని చుట్టూరా గేమ్ ఆడుతూ ఉన్నప్పుడు గర్ల్స్ అందరు వెళ్ళిపోతారు, కానీ అక్కడ శ్రీజ ఉంటుంది. శ్రీజ ఒక ఆడపిల్ల, ఆడపులి లాంటి శ్రీజ అక్కడ ఉంటుంది. నాకైతే నిజంగా సూపర్ అనిపించింది. సో గట్లనే కొన్ని మిస్టేక్స్ మన కామనర్స్ సీజన్ 1లో చేసిరు. సీజన్ 1లో ఏవైతే కామనర్స్ మిస్టేక్ చేసిరో గవ్వి చేయకురు ఇప్పుడు. ఎందుకంటే మీకు మళ్ళీ మంచిగా నేర్చుకోనికి మంచి అవకాశం అనమాట. ఇప్పుడు సీజన్ 2కి పోయేటప్పుడు సీజన్ 2లో మిస్టేక్ చేసిన వాళ్ళందరూ మన సీజన్ 3లో చేయకూడదు. అంటే ఒక్కొక్కరి నుంచి మనం నేర్చుకోవాలి. ఇప్పుడు సీజన్ 1లో గేమ్స్ ఎట్లా పెట్టిరు, వాళ్ళు జడ్జెస్ వచ్చారు కదా, గేమ్స్ ఎట్లా పెట్టిరు, ఎట్లా ఆడిపించరు, ఎట్లా మాట్లాడిరు, ఎట్లా మన బిహేవియర్ని అబ్జర్వ్ చేసిరు, ఇవన్నీ అయితే చూసిరు కదా. ఇక సీజన్ 2 వెరీ వెరీ టఫ్ ఉండబోతుందంట. దయచేసి అందరికీ చెప్తుంది ఏంటి అంటే, ఈ టఫ్ కాంపిటీషన్లో ఖచ్చితంగా మీరు సెలెక్ట్ అవ్వడానికే ప్రయత్నం చేయండి. అయ్యో నాకంటే వాళ్ళు మంచిగా ఆడుతున్నారు, నేను సెలెక్ట్ అవ్వనేమో అనే ఆలోచన మీకు గింత కూడా రావద్దు. ప్రతి క్షణం ఇంప్రెస్ చేయడానికే ప్రయత్నించండి. మీ టాలెంట్ని చూపించండి. జడ్జెస్ ముందు అయినా సరే కానీ, ఆడియన్స్కి కానీ, అంటే అరే ఈ పర్సన్ వెళ్ళాలి కదా బిగ్ బాస్ హౌస్కి అనేటట్టుగా. ఎందుకంటే ఆడియన్స్ మనసు గెలుచుకుంటే మీరు బిగ్ బాస్ హౌస్లోకి ఖచ్చితంగా పోతారు. వాళ్ళని మీరు గెలవండి. ఫస్ట్ ఆడియన్స్ని గెలవండి. విన్నర్ అవ్వకపోవడం సెకండరీ. మెయిన్ ఏంటి, బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టాలా, అవునా కాదా? ఖచ్చితంగా కామెంట్లు అయితే రాయిరి. ఇక ఈసారి కూడా బిగ్ బాస్ సీజన్ 10 అండ్ అగ్ని పరీక్ష 2 నా ఛానల్ కూడా గెలవాలా, విన్ అవ్వాలా,
సబ్స్క్రైబర్స్ 100K దాటాలా, ఈసారి సిల్వర్ ప్లే బటన్ మన సొంతం అవ్వాలా, అట్లనే శాలరీ తీసుకోవాలా. ఫస్ట్ శాలరీస్ తోటి నేను ఏం చేయబోతానో మీ ముందుకి ఖచ్చితంగా మంచి వీడియోతో అయితే వస్తా. అదంటే ఎప్పుడంటే ఈ బిగ్ బాస్ అయిపోయే లోపు నేను శాలరీ ఎత్తాలా అంటే మీరు ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయాలా. చేశారు కదా, నమ్మకం ఉంది. ఇప్పుడు మన మీద మనకు కాన్ఫిడెంట్ ఉండాలి. ఆ కాన్ఫిడెంట్ అయితే నాకు ఖచ్చితంగా ఉంది, ఖచ్చితంగా ముందుకు వెళ్తుందని చెప్పేసి. సో నేను ఎవ్వరికీ అన్యాయం చేయలేదు. నాకు వెన్నుపోటు పొడిచిన వాళ్ళే ఉన్నారు తప్ప నేను ఎవ్వరికీ వెన్నుపోటు పొడవలేదు. నేను ఎవ్వరి సొత్తు తినలేదు, ఎవ్వరికీ అన్యాయం చేయలేదు. కాకపోతే కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని కష్టాలు ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటాయి, గట్లనే నా లైఫ్లో కూడా ఉన్నాయి. సో కర్మ అంటారు కదా, నేను అదే అనుకుంటా. మహాభారతం చూసినప్పుడు శ్రీకృష్ణుడు చెప్తా ఉంటాడు కదా, కర్మ ఖచ్చితంగా అనుభవించాలి జన్మలో, ఏ జన్మ అయినా సరే కానీ అంటే. సో పూర్వజన్మలో ఏమైనా పాపాలు చేసి ఉంటా, అందుకే ఈ జన్మలో కొన్ని కష్టాలు అనుభవిస్తున్నా. సత్యం. మళ్ళీ ఈ బొట్టు కింద పడ్డది చూడు. అన్నీ నకిలీ స్టిక్కర్స్ అమ్ముతున్నారు మార్కెట్లో. ఈ పెట్టుకున్న బొట్టు కూడా నకిలీ స్టిక్కర్ అమ్మితే ఎట్లా అయిపోయి ఎన్నిసార్లు పోయింది. పూర్వజన్మలో ఏదో పాపం చేసుకుంటే అదే గిజంలోకి ఇన్ని కష్టాలు పడ్డా. సో పాండవులు దేవుళ్ళు, వాళ్ళకి తప్పలేదు ఆ మహాభారతంలో కష్టం. శ్రీ సీతారాముల వారికి, రామలక్ష్మణ వారికి వాళ్ళకి తప్పలేదు వనవాసం. మనుషులం మనం ఎంత ఎప్పురి. కృష్ణుడు అంతటి వాడే కంసుడికి నచ్చలేదు, రాముడు అంతటి వాడే రావణాసుడికి నచ్చలేదు. నేనెంత అందరికి నచ్చనికి, అవునా కదా. కానీ మనకు ఎవ్వరికి నచ్చినా నచ్చకపోయినా భగవంతుడికి నచ్చితే చాలు కదా, భగవంతుడి సపోర్ట్ ఉంటే చాలు కదా. సపోర్ట్ తోటి నేను మీ ముందుకు వస్తున్నా. డైలీ ఒక వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తా. నాకు మీరు కామెంట్లు చేసారనుకోండి, మంచిగా ఇంకా మాట్లాడాలి, మంచిగా ఇంకా ఏమైనా టిప్స్ చెప్పాలి అనిపిస్తుంది కామెంట్స్కి. కానీ మీరు ఎవరు కామెంట్లే చేయట్లేదే, నేను ఎట్లా చెప్పాలో ఎట్లా మాట్లాడాలి. మీరు కామెంట్లు చేస్తేనే కదా నాకు మాట్లాడాలనిపిస్తుంది. మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడమంటే చూడరు, వీడియో ఎండింగ్ వరకు నేను ఏం చెప్తున్నానో వినరు, నేను ఏం మాట్లాడుతున్నానో వినరు. ఇదేం వినరు అసలు. వినకుండా డబ్బులు మన లైక్ వేస్తారో ఏరో తెలియదు కానీ స్కిప్ చేసి పడేస్తూ ఉంటారు. అట్లా పడేయకుర్రి. ఒక క్రియేటర్, ఒక బిగ్ బాస్ రివ్యూవర్, ఒక యూట్యూబర్ తను ఏం మాట్లాడుతుంది ఏంటి అనేది వినరి. మీకు బిగ్ బాస్ అంటే ఇష్టం ఉన్నోళ్ళు, అగ్నిపరీక్ష సీజన్ 2 ఇష్టం ఉన్నోళ్ళు, అగ్నిపరీక్ష సీజన్ 2కి పోవాలనుకున్న వాళ్ళు అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. నా ఛానల్లో మంచి మంచి అప్డేట్స్ అయితే మీకు ఇస్తాను, మంచి మంచి టిప్స్ ఇస్తాను. అగ్నిపరీక్ష సీజన్ 2కి ఓటర్లకు అందరికీ నేను మంచి మంచి ఐడియాస్ అయితే ఇస్తాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోర్రి. కామనర్స్ ప్లీజ్, మీరు ఖచ్చితంగా అగ్నిపరీక్ష సీజన్ 2 ఓటర్లు అందరికీ చెప్తున్నా ఆల్ ది బెస్ట్. మీరు మంచిగా గేమ్స్ ఆడాలి, మంచిగా విన్ అవ్వాలి, బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టాలి. 10 మంది ఎవరు ఎక్కడున్నారు ఏంటో తెలియదు కానీ ఖచ్చితంగా 10 మందిలో ఖచ్చితంగా ఈసారి కూడా కప్పు గెలవాలి. అవునా కదా, కామెంట్లు అయితే రాయాలి. సరే మరి ఉంటా, బాయ్, గుడ్ నైట్, సీ డ్రీమ్స్, టాటా. మళ్ళీ మరొక ఎడితే రేపు పొద్దుగాల వస్తా, రేపు మళ్ళీ ఇదే టైంకి.